నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. రోజు రోజుకి కుక్క కాట్లు ఎక్కువైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే గంటకు 14 మందిని కుక్కలు కరుస్తున్నాయంట. ఏకంగా లాస్ట్ ఇయర్ అయితే 1,21,000 మంది కుక్క ఘాట్లకు బలయ్యారు. అందులో 13 మంది రేబీస్తో చనిపోయినటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా దాదాపు 37 లక్షల మంది కుక్క ఘాట్లకు బలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నంబర్ చాలా పెద్దదే. ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఢిల్లీలో కుక్కలు కనిపించకుండా చేయమని చెప్పేటువంటి పరిస్థితి వచ్చేసింది. సో ఒకసారి దీనికి సంబంధించి మనం వెటనరీ డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మురళీధర్ గారితో మాట్లాడి మరింత సమాచారం తీసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్, రోజు రోజుకి ప్రతి చోట కూడా కుక్క కాట్లు ఎక్కువైపోతున్నాయి. చాలా దేశాల్లో యూకే, అమెరికా, సింగపూర్ లాంటి దేశాల్లో అయితే అసలు కుక్కలే కనిపించడానికి కూడా వీల్లేదు. ఇక లండన్ లాంటి చోట్లయితే కుక్క కనపడిందంటే ఇమ్మీడియట్గా బంధించి తీసుకెళ్ళిపోతారట. సో మరి మనకేం దౌర్భాగ్యం, ఇంత దారుణంగా అసలు చిన్న పిల్లల్ని కూడా ఇష్టానికి కరిచేస్తున్నాయి. చాలామందికి రేబీస్ వచ్చి వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా చనిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాము. చాలా దారుణంగా వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. అఫ్కోర్స్ కారుణ్యం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, తర్వాత యానిమల్ లవర్స్ ఉంటారు, వీళ్ళందరూ వచ్చేస్తారు. వాటిని బ్రతకనివ్వరా, సొసైటీలో అవి కూడా భాగమే కదా, లేకపోతే ప్రకృతిలో అవి కూడా ఉండాలి కదా అని మాట్లాడతారు. కరెక్ట్. కానీ ఇక్కడ కుక్క ప్రాణమా లేకపోతే మనిషి ప్రాణమా అని వచ్చినప్పుడు దేనికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుక్కల్ని చంపేయమని చెప్పి ఎవరూ చెప్పరు. కాకపోతే వాటిని రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించమని మాత్రమే అడుగుతున్నారు అందరూ కూడా. ఏంటి అసలు వీటిని బెడద నుంచి ఎలాగ అసలు పబ్లిక్ బయటకు వచ్చి వీధుల్లో నడవాలంటే భయపడిపోయే పరిస్థితులు కొన్ని చోట్ల మేము డైరెక్ట్గా చూసాం సార్. కొన్ని సందర్భాల్లో మన జిహెచ్ఎంసీ పరిధిలో కూడా 3,79,000 కుక్కలు ఉన్నాయని చెప్తున్నారు. సో వీటికి వ్యాక్సినేషన్ చేయట్లేదా, లేకపోతే వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ ఏమన్నా చెయ్యాలా, ఎందుకు వదిలేసి ఊరుకుంటున్నారు? ఈ పిల్లల్ని కాపాడడం ఎలాగా అసలు చెప్పండి సార్. దీనికి సంబంధించి సమగ్రంగా మాట్లాడండి మీరు. ఇప్పుడు ఎనిమల్స్ బతకాల, డాగ్స్ ఉండాలా, మనుషులు ఉండాలంటే ఇద్దరు ఉండాలి. కో ఎగ్జిస్టింగ్ సిన్స్ ఎప్పటి నుంచో చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ టేమ్డ్ ఎనిమల్ మనుషులతోన ఇస్ ఓన్లీ డాగ్. కొన్ని వందల సంవత్సరాల కింద కూడా ఫస్ట్ ఒక టేమ్ చేసిన ఎనిమల్ ఏదంటే మనుషులతో పాటుగా ఇట్స్ అ డాగ్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ వస్తుంది. అసోసియేషన్ అలాగే దిగుతూ వస్తుంది. ఇంతకుముందు కూడా కొన్ని దాదాపుగా 15 సంవత్సరాల కింద ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ దే యూజ్ టు పాయిజన్ ద డాగ్స్ అని చేసి చంపేవాళ్ళు. కుక్కలు పెడతా ఉంది, కుక్కల ప్రాబ్లం ఉందని చెప్పి వాటికి ఒక పాయిజన్ ఇచ్చి చంపేసేవాళ్ళు. మన హైదరాబాద్లో కూడా ఓల్డ్ ఎంసీహెచ్ టైం లోపల లీథల్ ఛాంబర్ అని ఒకటి ఉంటుండే. లీథల్ ఛాంబర్. ఆ లీథల్ ఛాంబర్లో దే యూజ్ టు క్యాచ్ ద డాగ్స్ అండ్ అది వెళ్ళిన తర్వాత వాటి పాయిజన్ ఇచ్చి అన్ని చంపేసి ఒక ఛాంబర్లో పడేసి చంపేసిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఎక్కడో దూరం పడేసేవాళ్ళు. అప్పుడు బాగా దేశం అంతటా ఒక హ్యూ అండ్ క్రై అప్పుడు పెద్దగా అయితే అప్పుడు పార్లమెంట్ డిసైడ్ ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ఎవ్రీ డ్యూ కోర్సెస్ డ్యూ ప్రాసెస్ అన్ని ఎగ్జామిన్ చేశారు. అప్పుడు మొత్తం ప్రతి ఒక్క దాన్ని కన్సిడరేషన్లో తీసుకొని తర్వాతనే ఫైనల్గా కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఈజ్ ద ఓన్లీ. సో దానికి పార్లమెంట్ కూడా అప్పుడు ఒప్పుకొని దే బాట్ దిస్ ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అనే ప్రోగ్రామ్ని అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ మొన్న రీసెంట్గా మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కూడా వాళ్ళు అన్ని తీసుకువెళ్ళి ఒక దగ్గర పెట్టండి, ఒక దగ్గర కన్ఫైన్ చేయండి, లేకపోతే ఒక షెల్టర్స్, మన పర్మనెంట్ షెల్టర్స్ ఓపెన్ చేసి నో డాగ్ షుడ్ బి ఆన్ ద రోడ్స్ అని అట్లా సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ డ్రాఫ్ట్ ట్రీట్మెంట్ లాగా జడ్జిమెంట్ లాగా ఇచ్చారు. బట్ ప్రాక్టికల్ ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే కొన్ని వందల డాగ్స్ ని తీసుకుపోయి ఒక దగ్గర పెట్టేసి వాటికి ఫీడింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, క్యాచింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అట్లీస్ట్ హ్యుమానిటీ గ్రౌండ్స్ కంపల్సరీ వీ హ్యావ్ టు ఫీడ్ దెమ్. ఆ ఫీడింగ్ ఎక్కడ నుంచి హూల్ ఫండ్ ఇట్? ఎన్ని డాగ్స్ కానీ ఫీడ్ చేస్తాం, ఎన్ని రోజులు ఫీడ్ చేస్తాము? కొన్ని సంవత్సరాలు లీవ్. ఇట్స్ నాట్ దట్ మ్యాటర్ ఆఫ్ 1 month. తీసుకుపోయి 1 month పెట్టిన తర్వాత మన పని అయిపోతుంది అనుకోవడానికి లేదు. Because you have to, when you some dog, some animal under your captivity or any association or any municipal corporation ఎవరైనా క్యాప్టివిటీలో ఉన్నప్పుడు దాని బాగోగులు చూసే బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. రేపు పొద్దున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుపోయి ఎక్కడో సరే ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి డిసైడ్ చేసి అన్ని డాగ్స్ తీసుకుపోయి అక్కడ పెట్టినా కూడా ఇట్ ద రెస్పాన్సిబుల్ లైఫ్ అండ్ దెమ్ టు ఫీడ్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్, ద వెల్ బీయింగ్, దెన్ హాస్పిటల్. డాగ్ సిక్ అయితే కూడా వాటిని ట్రీట్మెంట్ చేయించాలి, వాటికి అన్నిటికి వ్యాక్సినేట్ చేయించాలి, దానికి డైలీ 3 times ఫుడ్ పెట్టాలి. సో అండ్
అండ్ ఒక పెద్ద అంత అంత ప్లేసెస్ లేవు మన దగ్గర. అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎందుకంటే వి నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫర్ ద వెదర్ క్లైమేట్ చేంజెస్‌కి వర్షం పడ్డా, ఎండ కొట్టినా కూడా వాటికి షెల్టర్స్ లాగా మళ్ళా కట్టాలి. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. అండ్ అంత మ్యాన్ పవర్ మన ఇండియాలో లేదు. మనకు ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్‌లో అంత మనీ స్పెండ్ చేయడానికి కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ జస్ట్ జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఇట్లా ఒక పర్పస్, ఒక జడ్జ్‌మెంట్ కోసం మనం స్పెండ్ చేయాల్సొస్తుంది ఎనీ కార్పొరేషన్. దానివల్ల వాట్ ఈస్ ద ఈల్డ్ ఏంటి? నో మచ్ ఈల్డ్. ఎందుకంటే ఒక డాగ్స్ ఒక దాని మీద వెకేట్ చేస్తే దేర్ ఇస్ వాక్యూమ్ ఈస్ క్రియేటెడ్. ఎందుకంటే అన్ని అంత కెపాసిటీ అంత ఒక్కొక్క లక్షల్లో ఉన్నాయి. 1, 2 థౌసండ్‌లో ఉన్నాయి, వందలు ఉన్నాయంటే వి కెన్ డూ ఇట్. బట్ లక్షల్లో ఉన్నాయి. ఇండియా మొత్తంలో నియర్ అబౌట్ 7% స్టేట్ ఆఫ్ పాపులేషన్ ఇండియా మొత్తానికి బా రఫ్‌గా. అంత అంత పాపులేషన్‌ని మనం షెల్టర్‌లో పెట్టి వాటికి బతికినంత కాలము ఫీడింగ్, వాటర్, షెల్టర్ ఇచ్చి వాటికి మెడికల్ కేర్ ఇచ్చి ఇవన్నీ చేయాలంటే జస్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ జస్ట్ వి ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద నేచురల్ మన నేచురల్‌గా గాడ్ హస్ వాట్ హస్ ప్రపోజ్డ్, ఎకోసిస్టమ్ హస్ ప్రపోజ్డ్. వాట్ ఆర్ నేచురల్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అంతా డిస్టర్బ్ అవుతుంది. ఒక దాన్ని తీసుకపోవడం నేచర్ నుంచి ఒక స్పీసీస్‌ని మనం తప్పిస్తున్నాం. వి ఆర్ మూవింగ్ అవే వన్ ఆఫ్ ద స్పీషీస్. మనం కొన్ని స్పీషీస్ ఇప్పుడు ఎండేంజర్ అవుతుందని చెప్పి కొన్ని బర్డ్స్ గానీ, ఇది గానీ చాలా స్పీషీస్ పోతున్నాయి. అలాగే అలాగే ఇప్పుడు డాగ్స్‌ని కూడా ఒక స్పీషీస్‌ని తీసేద్దామనే రకంగా మనం చూడాల్సొస్తది. ఎందుకంటే యూ ఆర్ నాట్ అలోయింగ్ దెమ్ టు కోఎగ్జిస్ట్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ నాట్ వైల్డ్ యానిమల్స్. The stray dogs are not wild animals. Sometimes, in some instances, they may behave wild. Sometimes, some instances, they may bite people. It's not the intention for them to kill any అది మనుషులను చంపేవి కాదు. బట్ సమ్ ఇన్స్టెన్సెస్ హ్యాపెండ్. డెఫినెట్లీ ద ఇన్స్టెన్సెస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద గివెన్ సిచ్యువేషన్. మనము అది డాగ్ చంపిందనే చూస్తున్నాం కానీ ద సర్కమ్స్టాన్సెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాట్ వాస్ ద సిస్టమ్ బిహైండ్ దట్ ద సర్కమ్స్టాన్స్ క్రియేటెడ్ టు బైట్ ద బాయ్. ఆ స్లమ్ ఏరియాలో పేరెంట్స్ కానీ లేకపోతే చిన్న వాళ్ళు కానీ నో వన్ విల్ కేర్ అబౌట్ ద కిడ్. వేర్ ఈజ్ గోయింగ్? ఈజ్ ఈ ప్రొటెక్టెడ్ విత్ ద పేరెంట్స్ ఆర్ ఎల్డర్ పీపుల్? హౌ ఈజ్ కమింగ్ టు ఆన్ ద రోడ్? ఫస్ట్ basic question. ఓకే How is the small boy or any children, how they're left alone on the road? When you know the vulnerability of the ఆ stray చిన్న dogs are పిల్లలే moving కాదు there. కదా సార్, Some పెద్దవాళ్ళని కూడా animals. కరుస్తున్నాయి. పెద్దవాళ్ళని కూడా Yeah, పెద్దవాళ్ళు కూడా ఇబ్బంది biting, పడుతున్న biting. సందర్భాలు ఉన్నాయి. Exactly. Yes, I agree with that. ఒక దగ్గర ఒక కాలనీ లోపల ఒక 10 dogs might have bitten someone. అది దాన్ని మనము ఒక్కటి తీసుకొని మాట్లాడుతున్నాం. మన హ్యూమన్ బీయింగ్స్ లో కూడా ఇన్ని మన లక్షల కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు ఎంతమంది క్రైమ్ చేయట్లేదండి? ఆర్ ది నాట్ డూయింగ్ క్రైమ్? ఆర్ వి కిల్లింగ్ ఆల్ ద క్రైమ్? దే ఆర్ టేకింగ్ ద డ్యూ ప్రొసీజర్స్. పోలీస్ కేసులు అవుతున్నాయి, వాళ్ళు తీసుకుపోతున్నాము. కొంతమందిని ప్రూవ్ అయితే తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. హ్యూమన్ బీయింగ్స్ కూడా క్రిమినల్స్ లేరా? సో ఇది అన్ని ఇప్పుడు అలాగే తెలివై కుక్కల్లో కూడా ఉండి కూడా క్రిమినల్స్ ఉన్నాయి అంటారా? క్రిమినల్స్ అనట్లేదు నేను ఇక్కడ. హ్యూమన్ బీయింగ్స్ తెలిసి చేస్తున్నాం. నోయింగ్లీ వీఆర్ డూయింగ్ ద మిస్టేక్స్ విచ్ అన్లాఫుల్ థింగ్స్ చేస్తున్నాం. సో ఇంత తెలివి ఉండి దేవుడు ఇంత మనకు నోరు తెలివి అందించినా కూడా ఇంతమంది వాళ్ళు చేస్తున్నప్పుడు ఏదో ఒక దగ్గర ఒక డాగ్, గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఒక కరిస్తే డెఫినెట్ గా దట్ ఈస్ ద వే ప్రొటెక్షన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అగ్రెసివ్నెస్ ద డాగ్స్. వన్ ఈస్ ద ప్రొటెక్షన్, సెల్ఫ్ ప్రొటెక్షన్. If they find any threat from anyone, if someone is throwing, so they try to bite. If anyone is throwing stones against them, they feel that these persons are the threat to me, so definitely they have the aggression. And there's the competitive aggression is there. ఇంకో రకంగా ఫుడ్ అగ్రెషన్ విల్ బి దేర్. ఇవన్నీ ఒక డిఫరెంట్ సైకాలజికల్ చూసుకుంటే కొన్ని అగ్రెషన్స్ కూడా దేర్ ఆర్ సమ్ రీజన్స్ ఫర్ స్ట్రే డాగ్స్. ఆ అగ్రెసివ్ ఇవ్వాల్సిన కండిషన్స్ ని దానికి పరిస్థితుల్ని మనమే కల్పిస్తున్నాము. దాన్ని అడ్రస్ చేయకుండా డాగ్స్ కరుస్తున్నాయి, మనుషులను చంపుతున్నాయి, పీక తింటున్నాయి అనేది వి హావ్ కన్సర్న్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ బీయింగ్ బిటన్. అది ఎవరికైనా కానీ బాధగా అనిపిస్తుంది. ఈవెన్ రేపు పొద్దున నాకు గడిచినా, మీకు గడిచినా మనకు కూడా అయ్యో నాకు గడిచిందని చెప్పి మనకు డెఫినెట్ గా వి ఫీల్ వెరీ బ్యాడ్. మనం అప్పుడు అనుకుంటాం "అబ్బో, లేకపోతే బాగుండని." కానీ గాడ్ హాస్ గివెన్ ఎకో సిస్టమ్, దే హ్యావ్ టు బి దేర్. కాకపోతే మనము ఎవరైనా కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ఎకో సిస్టమ్ ని వాటికి అగ్రెషన్ రాకుండా కావాల్సింది వాటి ఫుడ్, వాటర్, షెల్టర్ ఇవన్నీ ప్రాపర్ గా వస్తున్నాం. ఎక్కడ ఇస్తున్నామండి? వీఆర్ ఆక్యుపైడ్ ఎవ్రీవేర్. ఇంతకుముందు ప్రతి ఒక్క ఇంట్లోపల నుంచి హౌస్ వేస్ట్ వెళ్ళేది బయటికి. ఇప్పుడు హౌస్ వేస్ట్ ఎట్లా వెళ్తుంది? ఎవ్రీ హౌస్ వేస్ట్ ఇస్ బీయింగ్ డిస్పోజ్డ్ ఇన్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్. మీ ఇంట్లో ఏమైనా హౌస్ వేస్ట్ ఏమైనా ఫుడ్ మిగిలితే ఇంతకుముందు బయట తీసుకుని వీధిలో పడేస్తే వచ్చి తిని మంచిగా హ్యాపీగా వాటి పనులు చేసుకునేది. ఈ బయటింగ్ సిచ్యువేషన్ ఇంతకుముందు లేకుండే కదా. ఓల్డెన్ డేస్ గో బ్యాక్ 10 years బ్యాక్, 15 years బ్యాక్. అప్పుడు ఇంత లేదు.
ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఒకటైతే బికాస్ వీఆర్ బీయింగ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, లేకపోతే ద కనెక్టివిటీ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి, చిన్న ఇన్సిడెంట్స్ అయినా విత్ ఇన్ నో టైమ్ ఇట్స్ బికమింగ్ వైరల్. అయిపోయింది ఖర్చింది చంపేసింది అని చెప్పి ప్రతి ఒక్కరు అతను ఖర్చిందని చెప్తున్నారు, కానీ కరవడానికి ద రీజన్స్ ఎవరిని అనలైజ్ చేయట్లేదు. వై ఇట్స్ బైటింగ్? దిస్ ఇస్ మై ఒపీనియన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్ సార్.